నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, ఏం చెప్పాడు దేవుడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా. నెక్స్ట్, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేయుదును. మళ్ళీ నీ నామాన్ని గొప్ప చేస్తా. నెక్స్ట్, నీవు ఆశీర్వాదముగా నుండుము. ఎట్లుంటావంటే బ్లెస్డ్ పర్సన్ గా ఉంటావు. నెక్స్ట్, నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో ఆశీర్వదించెదను, వాళ్ళని దీవిస్తా. చదువుదా, నిన్ను దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు, ఇది ఇంకా చాలా పవర్ఫుల్ మాట, భూమి యొక్క సమస్త వంశాలు నీ యందు ఆశీర్వదించబడునని. సమస్త వంశాలన్నీ కూడా కేవలం నీ ద్వారా దీవించబడు. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలని ఎవరైతే లెగుస్తున్నారో వాళ్ళందరూ దేవునికి శత్రువులు అయిపోయారు. ఇప్పటికీ ఆ వాగ్దానం అబ్రహాం జీవితంలోని స్టిల్ ఇప్పటికి కూడా నెరవేర్చబడతానే ఉంది. ప్రపంచంలో అబ్రహాం లాంటి సంతతి ఎవరికి లేదు. వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న తెలివి, వాళ్ళకున్న వివేచన, వాళ్ళకున్న ఆ టాలెంట్స్ మిగతా వంశంలో ఏ కులస్తులకు, ఏ మతస్థులకు లేని జ్ఞానం, తెలివి, బుద్ధి, వివేచన ఆ యూదులకే ఉంది. అంత స్పెషల్ అన్నట్టు వాడు. హల్లెలూయా. ఈ లైట్లు కనుక్కుంది వాళ్ళే, ఫ్లైట్లు కనుక్కుంది వాళ్ళే, ఈ మైకులు కనుక్కుంది వాళ్ళే, మొత్తం కనుక్కుంది వాళ్ళే, మనకు దారి చూపిస్తుంది వాళ్ళే. మళ్ళీ చిన్న దేశం, ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే దేవుడు వాళ్ళ పితృడైన అబ్రహాంకి మాట ఇచ్చాడు, నిన్ను పెట్టి అందరికి దీవెనలు. హల్లెలూయా. నిన్ను పెట్టి ఆశీర్వాదం, అంతే. అది నెరవేరుతుంది. ఇప్పటికీ చెప్పింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు మాట ఇస్తే అలా ఉండిద్ది అన్నట్టు, దేవుడు వాగ్దానం ఇస్తే అలా ఉండిద్ది అన్నట్టు. మరి నీకేం వాగ్దానం ఇచ్చాడా? ఏదో దేవుడు చెప్పాడా? నమ్ము. మాటలు మార్చేవాడు కాదు నీ దేవుడు. హల్లెలూయా. పరిస్థితులన్నీ ఒక రకం ఉన్నప్పుడు ఒక మాట, ఇంకో రకం మాటలు మార్చాడు. ఖచ్చితంగా మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చడానికి తన ప్రాణం కూడా పెట్టి నెరవేరుస్తాడు. గట్టిగా చెప్పలు కూడా దాని అంత గొప్ప దేవుడు మన దేవుడు.